శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము 9 ఏకవింశత్యవతారములు. శ్లోకము 63. అది అన్ని అవతారాలకు మూల విరాట్టైన ఆది నారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారమనే స్వర్గాన్ని ఆశ్రయించి సనక సనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. నాల్గవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తియందు నర నారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. ఐదవ అవతారం కపిలావతారం దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించాడు. ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి ఆకూతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు. ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవి యందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథు చక్రవర్తి అయి భూదేవిని గోవుగావించి సర్వ ఔషధులను పితికాడు. పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో భూరూపమైన నావపై ఎక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహినీ వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తిగా అవతరించి దూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 15వ అవతారంలో మాయా వామనుడై బలి చక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి దాత్రిని క్షత్రియహీనం కావించాడు. 17వసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపచేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్ర బంధనాది వీర కృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 19వ అవతారంలో బలరాముడిగా 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు. 21వసారి బుద్ధుడై మధ్యగయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరిచి ఓడిస్తాడు. 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. శ్లోకము 64. ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలువలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే శ్రీమన్నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీ మహావిష్ణువు తానే అవతరించాడు కదా. శ్లోకము 65. ప్రతి యుగంలో రాకాసుల చేష్టలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. శ్లోకము 66. అత్యంత రహస్యగాథలైన వాసుదేవుని అవతారగాథలు
ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. శ్లోకం 67. వినండి, ప్రాకృత రూపరహితుడు చిదాత్మ స్వరూప జ్ఞాన స్వరూపుడు అయిన జీవునికి మహాదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు, గాలియందు పైకి లేచిన దుమ్ము దుమారాన్ని ఆరోపించినట్లు అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది, వినిపించనిది అయిన జీవాత్మ యొక్క ఉత్క్రాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి కట్టలేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మ స్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడని తత్వవేత్తలు వివరిస్తారు అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు. శ్లోకము 68. చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలు ఆయనవి అంటవు. సమస్త జీవుల చిత్తములలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెతికి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు. శ్లోకము 69. ఈ సకల భువన జాలాన్ని తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి నియంతాయి ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. శ్లోకము 70. సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళాహృదయం లేని అజ్ఞుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకుని ఆనందించి అభినందించలేనట్లే వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేతకాని వాక్కుల చేతకాని ఇంత అని గ్రహింపలేడు. శ్లోకము 71. మర్మము అన్నది కొంచెం కూడా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. శ్లోకము 72. ఓ బ్రహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు. సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణ యుగంపై భక్తి ఇంతగా అరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.